హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్. వీకెండ్ కదా, ఇంకా ఫామ్కి వెళ్దామనేసి ప్లాన్ చేసుకున్నాము. మోహన్ వాళ్ళ కొలీగ్స్ కూడా వచ్చారు మాతోటి. వాళ్ళకు కూడా కిడ్ ఉన్నాడు, సేమ్ కాంక్ష ఏజ్. సో ఇద్దరు కొంచెం టైం స్పెండ్ చేస్తారనేసి తీసుకెళ్ళాము. ఇంకా సమ్మర్ కదా, కొంచెం 9 ఆ టైంకి స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఆఫ్టర్నూన్కి బ్యాక్ వచ్చేద్దామనేసి మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళిందే ఫాస్ట్గా అనేసి నేను ఫీలింగ్లో ఉంటే అక్కడికి వెళ్ళాక ఆల్రెడీ చాలా క్యూ ఉంది. ఇంకా ఈ సమ్మర్ అంటే ఇంతే కదా, ఎగ్జామ్స్ అవన్నీ అయిపోతాయి కిడ్స్కి. ఇంకా వీకెండ్ వస్తే వాళ్ళని బయటకు తీసుకెళ్ళాలి అంటారు. అండ్ అందులో అది వీకెండ్ కదా, అందుకే కొంచెం రష్ ఉందేమో అనుకున్నాను. ఈ ఎంట్రీ అనేది ఫ్రీ అనమాట. మనం వెళ్ళిన వెంటనే, ఎంటర్ అయిన వెంటనే మనకి ఇలా ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్లో కూర్చోమంటారు. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే వాళ్ళు ఇస్తారనమాట. మీరు ఇటు సైడ్ చూడండి, ఇవి ఇక్కడి నుంచి వచ్చాయి, దీని ఇంపార్టెన్స్ ఇది అనేసి చెప్తూ ఉంటారు. రైట్ సైడ్ ఇది ఉంది, లెఫ్ట్ సైడ్ ఇది ఉంది అనేసి. అలా వెళ్ళాక మనకి కొంచెం దూరం ఇలా ట్రైన్లో తీసుకెళ్ళి ఒక దగ్గర డ్రాప్ చేస్తారు. మనం అక్కడ దిగేసి మళ్ళీ అక్కడ ఏమేమి ఉన్నాయో అనేది అక్కడ మనం వాక్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. దిగిన వెంటనే మాకు పికాక్ కనిపించింది. అది అప్పుడే ఓపెన్ చేస్తుంది అనమాట. ఓపెన్ చేస్తే బాగుండు అనుకున్నా, అది ఓపెన్ చేసి ఫుల్ ఇలా రౌండ్ తిరుగుతూ ఉండే, చాలా బాగా అనిపించింది. అండ్ దాని తర్వాత ఇవి టర్టిల్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ గోట్స్ ఉన్నాయి అంతా. అక్కడ బయట గోట్స్ బయటనే ఒక హౌస్ అనేది వాళ్ళకి పెట్టారు. ఆ హౌస్లో మనం మిల్క్ పర్చేస్ చేసుకొని, మిల్క్ బాటిల్స్, చిన్న చిన్న బాటిల్స్, సో అవి ఈ గోట్స్కి ఫీడ్ చేయొచ్చు అనమాట. సరే ఫీడ్ చేద్దాం కదా అనేసి బాటిల్ పర్చేస్ చేసుకొని గేట్ లోపల ఎంటర్ అవుతుంటే అవి ఆ గేట్ దగ్గరే వచ్చేసాయి. ఆ బాటిల్స్ చూసి ఒకేసారి అలా పైకి వచ్చేసినప్పటికీ నాకు భయం వేసి నేను అక్కడ స్టక్ అయిపోయాను అనమాట. ఇంకా వాళ్ళు అక్కడ కేర్ టేకర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా ఇక్కడ వెనకాల క్యూ అయిపోతుంది, మీరు లోపలికైనా వచ్చేయండి లేకపోతే బయటకు వెళ్ళండి అంటే ఇంకా నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి ఇలా వుడెన్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, మధ్యలో నుంచి ఫీడ్ చేద్దాము, లోపలికి వెళ్ళడానికి కొంచెం భయం అనిపించి నేను వెళ్ళలేదు. బట్ కాంక్ష బాగానే వాటిని ముట్టుకొని అన్నీ చేస్తుండే, తనకు చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా అలా బయటకు వచ్చేసిన తర్వాత ఇవి డిఫరెంట్, ఇంకా వేరే టైప్స్ అనమాట. దీనికి ఎలా అంటే వాళ్ళు చిన్న ఐస్ క్రీమ్ కోన్ ఉంటుంది కదా, దాంట్లో లోపల ఏవో చిన్న చిన్న బాల్స్ లాంటివి ఇచ్చారు. ఆ బాల్స్ అవి తింటున్నాయి అనమాట. కొన్ని గోట్స్ ఆ ఐస్ క్రీమ్ కోన్ కూడా తినేస్తున్నాయి. అలానే కంగారు ఇంత చిన్నగా ఉంటాయని నాకు ఎప్పుడు అనిపించలేదు. నేను పెద్దగా ఉంటాయేమో అనుకున్నాను. ఇవి కొంచెం చిన్న బేబీ అనుకుంటా, స్మాల్గా. బాగా అనిపించింది కంగారోస్. నేను నార్మల్గా జూలో కానీ ఎక్కడ అంత రేర్గా ఉంటాయి కదా, ఇక్కడ బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ప్రతి దగ్గర ఇలా వాటి నేమ్స్, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి యొక్క ఫ్యాక్ట్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. మనం అక్కడ చదువుకోవచ్చు. ఈ కంగారోస్ అనేవి ఆస్ట్రేలియా అనమాట. అలానే ఇక్కడ క్యామిల్స్ ఉన్నాయి కదా, క్యామిల్ రైడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం మంచిగా మనీ పే చేసి క్యామిల్ రైడ్ చేసుకోవచ్చు. ఇంకా కాంక్ష భయపడి వద్దు అని అంటే నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే చూసి వచ్చేసాము. వీటిని అసలు ఏ నెట్ కానీ ఏది లేదు, ఆ లోపల పెట్టారు అంతే. కానీ అవి ఎక్కువ ఎగరట్లేదు, అక్కడే ఉంటున్నాయి. వాటి లైఫ్ స్పాన్ కూడా మనలాగా 70 years అలా ఉంది. గ్రేట్ అనిపించింది. కానీ ఈ మెకావ్స్ మెయిన్ ఏంటంటే, మనం ఏమైనా అంటే అవి మిమిక్రీ చేస్తాయంట. ఇవేంటంటే లైవ్ బర్డ్స్. మనకి నెట్ అనేది ఉంటుంది, మనం పే చేసి లోపలికి వెళ్ళాలనుకుంటే ఒక ఫీడ్ చేయడానికి మనం పే చేయాలన్నమాట అమౌంట్. ఆ ఫీడ్ చేసేది మనకి ఇస్తున్నారు ఒక బ్రష్ లాంటి దాంట్లో. అది తీసుకెళ్తే ఆ బ్రష్ అవి తినడానికి మన హ్యాండ్స్ మీదకి వచ్చేస్తున్నాయి. అసలు ఒక దగ్గర ఉండట్లేదు, అటు ఇటు ఫ్లై చేస్తూనే ఉన్నాయి ఆ బర్డ్స్. అందుకనేసి దీనికి మాత్రం నెట్ వేశారు. మిగతా యానిమల్స్ అన్నీ ఓపెన్గానే ఉంచారు. వాళ్ళు బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడక్కడ మనకి ఫుడ్ ఏరియాస్ కూడా ఉన్నాయి, ఆగి కూర్చొని తినొచ్చు, అలా చేయొచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటే నీట్గా మెయింటైన్ చేశారని ఎందుకు అంటున్నానంటే, వీళ్ళు ప్రతి ఒక్క దగ్గర పక్కన బయట ఏమైనా మనం ముట్టుకోవడానికి కానీ ఏమైనా చేసినా సరే వాళ్ళు సోపు, శానిటైజర్, లైక్ వాటర్ వాష్ చేసుకోవడానికి పైప్స్ అవన్నీ పక్కనే పెట్టారనమాట. ఈ పిల్లలు గట్రా ఉంటారు కదా, నీట్గా ఉండడానికి. మనకి కొన్ని కొనుక్కోవడానికి అలా ఏమైనా ఫామ్ యానిమల్స్ అలాంటి బొమ్మలు కూడా పెట్టారు. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు అవి కూడా. అండ్ అలానే ఇంకొంచెం లోపలికి వెళ్ళాము. ఇవి హార్స్ అనమాట, హార్సెస్ ఉండేవి ఏరియాస్. ఈ లోపల ఉంటున్నాయి అంగోండి. ప్రతిసారి వాళ్ళంతా మెయింటైన్ చేస్తూనే ఉంటున్నారు అన్నీ. ఇలా ఇంకా బయటకు వచ్చేస్తే ఇంకా ఎగ్జిట్ అనమాట. ఇలా మేము వచ్చేస్తే అక్కడ కరెక్ట్గా మళ్ళీ ట్రైన్ ఉంటుంది. మళ్ళీ మనం ట్రైన్లో కూర్చుంటే మనకి స్టార్టింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేసేసారు. ఇంకా అయిపోయింది అనేసి మేము బయటకు వచ్చేసాము. అక్కడ ఫుల్ క్యూ చూస్తే ఏకంగా రోడ్డు పైకి ఉంది. మేము మార్నింగ్ వచ్చాము కాబట్టి చాలా బాగా అనిపించింది, లేకపోతే వెయిటింగ్ ఉండేది.
క్యూలో. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.